కశిరెడ్డి హనుమారెడ్డి ఇక్కడ మురిగిం పంచాయతీల గ్రామ కమిటీ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు అడవి పేరంటాలమ్మ తిన్నాలని మాకు 2 ఊర్లకి ముఖ్యమైన గ్రామ దేవత. ఆ గ్రామ దేవతకి మా విలేజ్లు మురిగిమలు అయితేమి, జంగాలపల్లి విలేజ్లు అయితేమి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వలసపోయిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఈ తిన్నాళ్ళకి చిన్న పెద్ద అందరూ కలిసి చక్కగా తిన్నాళ్ళని సద్వినియోగం చేసుకొని మంచిగా మళ్ళీ తిరుగు ప్రయాణం పడతారు. మాకు ముందు ప్రధానంగా మండలం హెడ్ క్వార్టర్కి పోవటానికి దారి లేదు. అలాంటిది మన ఉగ్గర నరసింహారెడ్డి గెలిచిన తర్వాత చెరువు కట్ట కింద బాగా పూడకపోయిన చిల్ల చెట్లని జంగిలంతా తొలగించి అక్కడ గ్రావులు తోలించి ఒక 15 లక్షలు శాంక్షన్ చేయించి కలవట్లు ఒక 4 కలవట్లు కట్టుకొని దాన్ని లెవెల్ చేసుకోగలిగితే ఇప్పుడు మాకు కొంత భాగం సమస్య తీరిందన్నమాట. ఇది పీసీపల్లికి పోవటానికి అట్టే లేదు. మా ఎస్సీ పొలానికి రోడ్డు ఒక 35 లక్షలు ఎస్సీ సప్లాన్ కింద కూడా ఒక 520 మీటర్లు సీసీ రోడ్డు కూడా వేసుకోగలిగాం. అట్టనే ఈ వాటర్ షెడ్ లేత జరిగిన రోజు కలెక్టర్ గారు అయితేమి, ఎమ్మెల్యే గారు అయితేమి వచ్చిన అధికారులు, ముఖ్యమైన అధికారులతో సంప్రదించగా ఇక్కడ పక్కనున్న ఒక 2.5 కిలోమీటర్లు రోడ్డు లేని దానివల్ల 15 కిలోమీటర్లు తిరిగి మేము పీసీపల్లికి పోయేవాళ్ళం. అది కూడా అధికారుల దృష్టికి తీసుకుపోగా దాన్ని కూడా అంగీకరించి త్వరలో ఇది 2.5 కిలోమీటర్ సీసీ రోడ్డు కిందగా ఒక 2 కోట్లు శాంక్షన్ ఆర్డర్ చేస్తామని మాట ఇచ్చున్నారు. మాకు ప్రస్తుతానికైతే వర్షాధారంతో ఇక్కడ రైతులు ఎవరైనా వర్షం సకాలం టైంలో పడితేనే మాకు రైతులుగా మేము ఏ పంటలైనా పండించుకోగలుగుతున్నాం. అలా లేని పక్షాన మధ్యలోనే పెట్టిన పెట్టుబడి కావచ్చు, పైర్లు కావచ్చు, ఏ చేతికి రావడంలా. అట్టనే మాకు నీరసం ఇచ్చి కూడా ఈ ఫ్లోరిడేట్ బాగా ఉంటుంది అన్నమాట. మాకు ఈ ఫ్లోరిడేట్ వల్ల ఎక్కువ కిడ్నీలు పోవటం, మోకాలు నొప్పులు రావటం, మోకాలు నొప్పులు రావటం, రకరకాల సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఆ ఇబ్బందిని పోగొట్టాలని మా ఎమ్మెల్యే గారు ఆయన కృషి కూడా బాగా ఎలుగోడు ప్రాజెక్టు అది ఆయన పిరుల్లోనే చేస్తారని మేము ఆశిస్తున్నాం. అయినా మా పీసీపల్లి మండలం జారపోవటం మా దురదృష్టం. కానీ అది కూడా మా మండలాన్ని కూడా పీసీపల్లి కూడా ఎలుగోడు ప్రాజెక్టులో చేర్చి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆయన కోరుకుంటున్నాం. ఈ మా ప్రాంతానికి పీసీపల్లి మండలంలో బయోగ్యాస్ అని అది ఎమ్మెల్యే గారు ల్యాండ్ ఎక్వేషను, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వెళ్ళి చూడటం జరిగింది. ఈ ప్రాంతానికి మాకు ఆ బయోగ్యాస్ అనేది పడితే సుమారు ఒక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మా మండలంలో పడుతుంది. కాబట్టి మా చదువుకున్న పిల్లలు, యువత వీళ్ళకి మ్యాక్సిమం ఉద్యోగ అవకాశాలు రకరకాల వాళ్ళ చదువులను బట్టి రకరకాల ఉద్యోగాలు కూడా ఉంటాయని అట్లా మేము మా మండలం అయితే మా 6 మండలాల్లో ఎంతో కొంత ఉపాధి కలిగిందని అనుకుంటాం. ఓటుకు వచ్చి 89. కానీ పార్టీ పుట్టిన కానించి కూడా మా పెద్దోళ్ళు కానీ, మా నాన్నోళ్ళు కానీ, మేము కానీ ప్రతి ఒక్కరూ అదే పార్టీలో ఉంటూ మేము సమస్యలకి భయపడిన వాళ్ళం కాదు. డెవలప్మెంట్కి ముందుకి పోవాలనే ఉద్దేశంతో ఎక్కువ నాకు డెవలప్మెంట్ మీదనే దృష్టి ఉంటుంది. డెవలప్మెంట్ దృష్టి ఉండబట్టే 2003లో కూడా కాశిరెడ్డి సీనియర్గా ఉన్నప్పుడు అప్పుడు పనికాహార పథకం కింద మట్టి రోడ్లు వేసుకోగలిగాను. పైలట్ ప్రాజెక్ట్ కింద మంచినీళ్ళ ట్యాంక్ కట్టించుకోగలిగాను. తర్వాత 2014-19 దాకా బాబురావు టైంలో ఊర్లో సీసీ రోడ్లు వేసుకోగలిగాను. నెక్స్ట్ ఇప్పుడు 2024లో మా ఉగ్గర నరసింహారెడ్డి గారు వచ్చినాక ఇంకా పీసీపల్లికి రోడ్డు అయితేమి మాకు ముఖ్యంగా ఇక్కడ మురిగిమి సబ్స్టేషన్ గొట్టిపాటి రవి గారు వచ్చారు, మినిస్టర్ గారు. ఆ రోజు ఆయన కూడా మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ లోడు బాగా ఉన్న దానివల్ల మీ ప్రాంతానికి అధికారులను కనుక్కొని లోడు కొరత అనేది విషయం తెలుసుకున్నాను. అందుకు కాబట్టి మీ మురిగిం ప్రాంతానికి ఒక సబ్స్టేషన్ ఇస్తున్నాం, మంజూరు అవుతుందని ఆయన కూడా హామీ ఇవ్వటం జరిగింది. అది ఒక 6 నెలల్లో వస్తుందని ఆ రోజు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఒకటి ఎప్పుడన్నా కానీ మా పంచాయతీలో ఎక్కువ జరిగింది, మా పంచాయతీలో ఎక్కువ జంగాలపల్లి విలేజ్లో ఒక టీడీపీ హయాంలోనే జరిగాయి సార్. మాకు మంచినీటి కొరత బాగా ఉంది. ఎలుగోడు ప్రాజెక్టు మెయిన్
అది కానీ మా మండలానికి ఇవ్వగలిగితే అచ్చం మనుషులతో పాటు గేదెలు కావచ్చు ఏమైనా కానీ అన్నీ మారితే మాకు కొంత ఈ కిడ్నీలు పోవటం కానీ ఏమైనా కానీ ఇవన్నీ కొన్ని అవకాశాలు ఉంటాయి మెరుగ్గా. ప్రతిదీ అవసరం అన్న సమీక్షని ఆయన లైట్గా ఏమి తీసుకోవటం లేదు. ఇక్కడ ఈ విలేజ్కి దీనికి అవసరం అన్నది ప్రతిదీ ఆయన స్పందించి మేము అడిగిన ఏమన్నా కానీ పీసీపల్ రోడ్డు కావచ్చు, సబ్స్టేషన్ కావచ్చు, మా ఊర్లో సీసీ రోడ్లు కావచ్చు, ఏమన్నా కానీ అడిగినవి ఇంపార్టెంట్ అన్నవి ప్రతిదీ స్పందిస్తున్నాడు. ఆయన మీద మాకు బాగా భరోసా ఉంది. ఆయన మాకు చేస్తాడు, చేసి చూపిస్తాడు. కొన్ని జరిగినవి కూడా డెవలప్మెంట్ అనేది ఒక టీడీపీతోనే సాధ్యం. అది కానొస్తుంది కూడా, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఒక టీడీపీతోనే సాధ్యం అవుతుందని. గవర్నమెంట్ రాగానే 3,000 4,000 ఒకేసారి చేశారు. వాగ్దానం ఇచ్చారు కాబట్టి 3 నెలలు అవి ఒక 3,000, ఈ ఒక నా వాగ్దానం చేసిన 4,000 ఒకేసారి 1వ తారీఖుకి ఆదివారం వస్తున్నదే బ్యాంక్కి సెలవు అనుకుంటే ముందు రోజే పంచుతున్నారు. అట్లా ఒకేసారి ఇవ్వగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. పోతే మిగతాయి కూడా ఇచ్చిన హామీలు, ప్రతి హామీలు కూడా 1 by 1 అంటే ఈ డెవలప్మెంట్ చేసుకుంటా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ అన్నీ 1 by 1 మొత్తం ఏ మాట తూసి తప్పకుండా అన్నీ నిలవేరుస్తాడని చంద్రబాబు మీద అయితే మా ఎమ్మెల్యే ఒగ్గ నరసింహారెడ్డి మీద మాకు పూర్తి నమ్మకం, భరోసా ఉంది.